హస్తినాపూర్ రాజు శాంతాను గంగా యొక్క మానవ రూపం ను వివాహం చేసుకున్నాడు. వారికి దేవవ్రతుడు అనే కుమారుడు పుట్టాడు. చాలా సంవత్సరాల తరువాత దేవవ్రతుడు నిష్ణాతుడైన యువరాజుగా ఎదిగినప్పుడు శాంతాను సత్యవతితో ప్రేమలో పడ్డాడు. సత్యవతి కుమారుడు మరియు వారసులు సింహాసనాన్ని వారసత్వంగా పొందుతారని రాజు వాగ్దానం చేస్తే తప్ప ఆమె రాజును వివాహం చేసుకోవడానికి ఆమె తండ్రి నిరాకరించారు. దేవవ్రతుడి హక్కులను తిరస్కరించడానికి ఇష్టపడని శాంతాను అలా చేయటానికి నిరాకరించాడు. కాని ఈ విషయం తెలుసుకున్న యువరాజు సత్యవతి ఇంటికి వెళ్లాడు. సింహాసనాన్ని త్యజించి జీవితాంతం బ్రహ్మచర్యంలో ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. రాజు తన తండ్రి ఆమెను వివాహం చేసుకోవటానికి యువరాజు సత్యవతిని ఇంటికి తీసుకువెళ్లాడు. ఖాతా యొక్క భయంకరమైన ప్రతిజ్ఞ చేసిన రోజున దేవవ్రతుడు భీష్మ అని పిలువబడిన రోజు. శాంతాను తన కుమారుడితో ఎంతగానో సంతోషించబడ్డాడు. అతను దేవవ్రతుడికి తన స్వంత మరణానికి సమయం ఎంచుకునే వరం ఇచ్చాడు.